అందరికీ నమస్కారం. నేను సుధాని. శ్రీఫలం, అమృతఫలం అయిన ఉసిరికాయకి మన భారతీయ సంప్రదాయ వైద్యంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలాగే ఆధ్యాత్మికంగా కూడా ఉసిరిని ఎంతో పవిత్రంగా భావిస్తారు. అటువంటి ఉసిరికాయ మన జుట్టు మొదలుకొని కాలిగోళ్ళ వరకు వచ్చే అన్ని రకాల సమస్యలకి పరిష్కారాన్ని అందిస్తుంది. ఇప్పుడు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కామన్‌గా అందరిని వేధిస్తున్న సమస్య జుట్టు పట్టుకోకుండానే ఊడిపోవడం. దీనికి కారణాలు సరైన పోషకాహారం లేకపోవడం, అలాగే పొల్యూషన్, ఇంకా ఒత్తిడి, పోషణ లేకుండా వదిలేయడం. అందుకే అవకాశం ఉన్నంత వరకు మన వంతు ప్రయత్నం మనం చేసి చాలా వరకు సమస్యని పరిష్కరించుకోవచ్చు. దానికోసం ముందుగా పోషకాహారం తీసుకోవాలి. అలానే జుట్టుకి పైపోతగా పోషకాలతో నిండిన ఆయిల్‌ని కూడా వాడుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఆయిల్ కోసం తాజా ఉసిరికాయలు తెచ్చుకొని అంటే 10-15 ఉసిరికాయలు కడిగి, తుడిచి కాస్త దంచితే చిట్లుతాయి. ఉసిరికాయలో విటమిన్ సి అధికంగా ఉండడమే కాదు, యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్, పాలిఫినాల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు చిట్లిన వీటిని ఒలిచి లోపల గింజలు తీసేసి అప్పుడు మిక్సీ జార్‌లో వేసుకోవాలి. అలాగే గుప్పెడు కరివేపాకు కూడా వేసుకోవాలి. దీనిలో ఐరన్, విటమిన్ బి, సి, బీటా కెరోటిన్ వంటివి చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉండే గుప్పెడు తులసి ఆకులు వేసుకోవాలి. ఇప్పుడు ప్రోటీన్, నికోటినిక్ యాసిడ్‌ని అందించే 2-3 స్పూన్ల మెంతులు, హెయిర్ గ్రోత్‌ని యాక్టివ్ చేసే 2-3 స్పూన్ల రోజ్‌మెరీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తని పేస్ట్ లాగా అవసరం లేదు. కాస్త బరకగా ఉన్నా పర్వాలేదు. ఇప్పుడు దీనిలో 4 టేబుల్ స్పూన్ల ఆముదం వేసుకోవాలి. వేశాక ఇంకోసారి గ్రైండ్ చేసుకోవాలి. వచ్చిన ముద్దని వెడల్పు, లోతు ఎక్కువ ఉండే దలసరి కడాయిలో వేసుకోవాలి. ఆయిల్ మరగడానికి అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు దీనిలో అవకాశం ఉంటే కురుడికాయల నుంచి తీసిన కోల్డ్ ప్రెస్ కొబ్బరి నూనె వేసుకోవచ్చు. ఒక 1/2 లీటర్ వేసుకుంటే సరిపోతుంది. లేదనుకోండి అందుబాటులో ఉన్న కొబ్బరి నూనె కూడా వేసుకోవచ్చు. ఇది వట్టి వేరు. ఇది నేలలో ఉండే గడ్డి మొక్కకు ఉండే వేరు. సహజంగానే చల్లదనాన్ని ఇస్తుంది. ఆయుర్వేదంలో బాగా వాడతారు. ఇది తలవేడిని, దురదని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. సహజంగానే దీనికి మంచి సువాసన కూడా ఉంటుంది. దీన్ని కొద్దిగా వేసుకుంటే చాలు. అలాగే మంచి పరిమళం కోసం కాస్త పచ్చకర్పూరం కూడా వేసుకోవాలి. దేవుడికి వెలిగించే కర్పూరం ఉంటుంది కదా, అది కాదు. ఇది పచ్చ కర్పూరం. మనం లడ్డూలు వాటిలో తయారు చేసేటప్పుడు వేస్తారు కదా, మరీ ఎక్కువ వేసుకోకూడదు. 1-2 చిటికెళ్ళు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్‌ని మీడియం ఫ్లేమ్‌లో వేడెక్కిస్తూ కలుపుతూ మరుగురానివ్వాలి. హై ఫ్లేమ్‌లో పెట్టేసి వదిలేస్తే వేసినవన్నీ మాడిపోయి ఆయిల్ పాడైపోతుంది. కనీసం 10 నిమిషాలకి మరుగు రావడం స్టార్ట్ అవుతుంది. కలుపుతూ ఉంటే సమంగా వేడెక్కి చక్కగా ఉడుకుతుంది. మరుగుతున్నంతసేపు మంచి సువాసన వస్తుంది. ఉసిరి పచ్చదనం ఆయిల్‌లోకి దిగి కాస్త రంగు మారుతుంది. చిక్కగా అవుతుంది. అందుకే కలుపుతూ ఈవెన్‌గా మరిగేలాగా చూసుకోవాలి. మనం లోతు కడాయి పెట్టుకొని మరిగించుకోవడం చాలా అవసరం. ఎందుకంటే నెయ్యి పొంగినట్టు పొంగిపోతుంది. చిన్నది పెడితే స్టవ్ మీదకి పొంగిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే దగ్గరుండి సహనంగా మరిగించుకుంటే కనీసం నెల, 2 నెలలు చక్కగా వాడుకోవచ్చు. ఇప్పుడు 20 నిమిషాలు మరిగింది. రంగు కూడా చాలా వరకు మారింది కదా. ఇప్పుడు స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి. ఆ వేడికి ఇంకాస్త మరుగుతుంది. కనీసం 6-7 గంటలు అలా వదిలేయాలి. 6 గంటల తర్వాత ఇలా చిక్కబడింది. ఇప్పుడు దీన్ని వడపోసుకోవాలి. క్లాత్‌తో వడపోసుకుంటే మంచిది. ఎటువంటి పీచు రాకుండా, రాసుకున్నప్పుడు కుదుళ్ళకి గుచ్చుకోకుండా, దురద రాకుండా హాయిగా ఉంటుంది. తడిలేని గిన్నెలో జాలి పెట్టుకొని, కాటన్ క్లాత్ పరుచుకొని, కొద్ది కొద్దిగా వేసుకొని, నిదానంగా క్లాత్ చిరిగిపోకుండా పిండుకోవాలి. మొత్తం ఆయిల్ ఇంతొచ్చింది. రంగు కూడా ముదర పచ్చ రంగులోకి మారిపోయింది. మంచి సువాసన కూడా వస్తుంది. దీనిని తలకే కాదు, నలుగు పెట్టుకొని తలంటుకునేటప్పుడు ఒంటికి కూడా మర్దన చేసుకోవచ్చు. ఈ ఆయిల్‌ని తడిలేని పొడి గాజు సీసాలకు వడపోసుకొని వాడుకుంటే మంచిది. వారంలో 2-3 సార్లు కుదుళ్ళకి బాగా మర్దన చేసుకొని 2 గంటల తర్వాత తలస్నానం చేసేయొచ్చు. లేదంటే ఇంట్లో ఉండే అవకాశం ఉన్నదనుకో 1-2 రోజులు కూడా అలా ఉంచేసుకోవచ్చు. అలాగే వచ్చిన ఈ పిప్పిని కాస్త ఎండబెట్టి నలుగు పెట్టుకునేటప్పుడు 1-1/2 స్పూను నలుగు పిండిలో వేసుకొని నలుగు పెట్టుకోవచ్చు. నేనైతే వంటికి వాడే నలుగులో కలిపి వాడుకుంటూ ఉంటాము. అంతేనండి. కుదుళ్ళని దృఢంగా చేసి పట్టులాంటి జుట్టు పెరిగేలా చేసే ఆమ్లా హెయిర్ ఆయిల్ రెడీ అయిపోయింది. నచ్చిందా మీకు? నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ట్రై చేయండి. అలాగే మా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.